కాంగ్రెస్ ఏంటంటే బీజేపీని బలంగా ఎదుర్కొంటున్నటువంటి శక్తిలో దేశ రాజధానిలో ఉన్నటువంటి ఒక బలమైన నాయకుడుగా జాతీయ రాజకీయాల్లోకి ఎదిగిండి కాబట్టి టార్గెట్ అయ్యిండు. టార్గెట్ అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనను కాపాడుకునేటటువంటి ప్రయత్నం చెప్పి సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన మీద కూడా అస్త్రం ఎక్కువ పెట్టి దెబ్బతీసే పని చేసినట్టు ఆయన జాగ్రత్త అనుకున్నాడా ఇంకేమనుకున్నాడా ఆయన వ్యూహం ఆయన తోటి ఏంటంటే ఎందుకైనా రైట్ అండి. టైం అయిపోతుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు కేజ్రీవాల్ నుంచి పాఠం నేర్చుకోవాల్సింది ఉంది. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీని అవాయిడ్ చేస్తే ఏం జరుగుతుంది ఢిల్లీలో చూసాం. కమింగ్ ఎలక్షన్స్ అన్ని ఇప్పుడు ఆయా పార్టీలు చెందినవి. ఇండి కూటమిలో ఉన్న పార్టీ సంబంధించిన పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ యూపీ కానీ. సో వీళ్ళు ఎలాంటి లెసన్ నేర్చుకోవాలంట. ఇప్పుడు రైట్ మాట్లాడుతుంది ఎట్లా ఉందంటే అసలు పోరాటం చేయాల్సింది బీజేపీ పైన వాళ్ళు. అంటే బీజేపీ వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఇంకా కాంగ్రెస్ పైన అక్కసు కక్కుతున్నారు వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నట్ట నేను ఇవాళ కేజ్రీవాల్ని కూటమిలోకి తీసుకుందే కాంగ్రెస్ పార్టీ. అది మర్చిపోతే ఎట్లా? ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా, ఆ మాట ఎందుకు అంటున్నానంటే జరిగినటువంటి నేపథ్యంలో మిమ్మల్ని తీసుకోలేదని మరీ ఇంత ఓపెన్ గా టీవీలో మీరు ఇట్లా బాధపడుతుంటే ఎట్లా అండి? వారు అంత బాధపడుతున్నారు కాదు, తీసుకోండి మీ కూటమిలో. అయ్యో కడుపులో పెట్టుకుని పాపం ఫైట్ చేస్తున్నారు మోడీ గారిని. పెద్ద నాయకులు స్టాలిన్ గారు, కేసీఆర్ గారు పాపం కడుపులో పెట్టుకుని మీరు చూసుకోవాల్సిన వాళ్ళని మీరు ఈ విధంగా దూరం పెడుతున్నారని చెప్పి వారు బాధపడుతున్నారు. చాలా బాధపడుతున్నారు. నేనేం చెప్తున్నా, జర్నలిజం చదివిన వ్యక్తి రెండు నేషనల్ పార్టీలు ఎక్కడైనా ఒకటైతాయా? అట్లా మాట్లాడతారు ఎవరైనా? అన్న మాట్లాడుతున్నట్టు మరి నేను ఏం చెప్పాలి అన్నకి? అదే ఒక మాట ఏం చెప్తారంటే ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి లిక్కర్ కేసులో ఆయన ఉన్నప్పుడు ఆ లిక్కర్ కేసు సందర్భంలో కూటమి ఏర్పడినప్పుడు కేజ్రీవాల్ గారిని కూటమిలో తీసుకున్నారు. కూటమి యొక్క ధర్మం ఆయన పాటించాలి. ఆయన పాటించకుండా ఆయన సింగిల్ గా పోయినప్పుడు ఆయన రెస్పెక్ట్ చేశారు. మీ ఇష్టం అని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగారిని ఒకటే ఇప్పుడు వారు అంత గట్టిగా మాట్లాడము ఒక క్లియర్ గా అర్థమవుతోంది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం ఖమ్మంలో జరిగిందండి. ఎవరెవరు వచ్చారు? ఆప్ వారు కూడా వచ్చారు. మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు బల్వంత్ సింగ్ మాన్ బల్వంత్ సింగ్ మాన్ వారు వేరు. బట్ పంజాబ్ ముఖ్యమంత్రి గారు వచ్చారండి. పంజాబ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి వచ్చారు కదా, అఖిలేష్ యాదవ్ అట్లా లేపారు కదా. ఇప్పుడు ఆప్ వాళ్ళని కాంగ్రెస్ దగ్గరికి తీసుకుంది. ఏది? లోక్సభ ఎన్నికల సమయానికి. బీఆర్ఎస్ వారిని తీసుకోలేదని ఆ అక్కస్మి క్లియర్గా బాధ, ఇది ఎంత దారుణంగా అంటే తీసుకోలేదంటే అది సీట్ల అరేంజ్మెంట్ ఏదో జరగలేదు. అరే వారిని తీసుకున్నప్పుడు మమ్మల్ని కూడా కాస్త జాయిన్ చేసుకోవచ్చు కదా, ఈ రోజుకైనా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఆ బాధ కనిపిస్తుంది. కేటీఆర్ గారి స్టేట్మెంట్ లో అయినా, కేటీఆర్ గారి ట్వీట్ లో అయినా అదే కనిపిస్తుంది, రవికుమార్ గారి స్టేట్మెంట్లలో కూడా అదే కనిపిస్తుంది. మేమేం పాపం చేశాము అంటున్నారు రవికుమార్ గారు. ఇందిరా గారు మీరే చెప్పండి, ఆ ప్రయత్నం ఏదో చేయండి అన్నారు. వాళ్ళని కూడా తీసుకున్న ప్రయత్నం వాళ్ళని తీసుకుంటే ఏమంటారు, శరీరం తిరిగినట్టే. రైట్ థ్యాంక్ యూ ఇందిరా గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే ఢిల్లీ రిజల్ట్స్ ఇంకో గంటలో క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్రెడీ బీజేపీ 44 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో లీడ్లో ఉంది. పార్టీ హెడ్ క్వార్టర్స్లో మరి కాసేపట్లో వేడుకలు కూడా నిర్వహించేందుకు బీజేపీ కూడా రెడీ అవుతుంది. అప్డేట్ కొనసాగుతుంది. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.